చెప్పండి. పాదాభి వందనాలమ్మా. ఉమ్, అమ్మా, ఈ ముఖ్యమైన సందేహాలు భగవాన్ సమాధానాలు అనే గ్రంథంలోదమ్మా. సాధకుడు ప్రశ్న, భగవాన్ జవాబు. ఒకసారి చదువుతానమ్మా, దయచేసి వివరించండి తల్లి. సాధకుడి ప్రశ్న ఏంటంటే, సర్వేశ్వరుని సర్వ సమర్థమైన శక్తికి నా స్వేచ్ఛకు ఉండే సంబంధం ఏమిటి అని అడుగుతూ ఇంకా ఈ విధంగా అడుగుతున్నారమ్మా ప్రశ్నలు. సరే, ఈశ్వరుని అమ్మ కాదు. నువ్వు ప్రశ్న చదివి నీకు అది ఏంటి అర్థమైందో, ఎక్కడ అర్థం కాలేదో చెప్పు. ఫస్ట్ ప్రశ్న. అమ్మ ఉమ్, సర్వేశ్వరుని సర్వ సమర్థమైన శక్తికి నా స్వేచ్ఛకు ఉండే సంబంధం ఏమిటి? ఉమ్. ఏం అర్థం కాలేదు ఇక్కడ? ఆ ఇది జవాబు ఇక్కడ శక్తిమత్వము, సర్వజ్ఞత్వము అనే వర్డ్స్ తోటి కొన్ని ఇచ్చారమ్మా. అది కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోతున్నానమ్మా. అంటే ఇప్పుడు ప్రశ్న అర్థమైందా, అర్థం కాలేదా? ఇంకా ఉందమ్మా ప్రశ్న. ఓ. ఉమ్, ఈశ్వరుని సర్వశక్తిమత్వం వ్యక్తి స్వేచ్ఛకు అనురూపమైనదేనా? ఈశ్వరుని సర్వజ్ఞత్వం వ్యక్తి స్వేచ్ఛకు అనురూపమైనదేనా? మళ్ళీ ప్రకృతి ధర్మాలు అంటే నియమాలు ఈశ్వరుని చిత్తానికి అనురూపంగా ఉన్నాయా అనేది ప్రశ్నమ్మా. జవాబు చదవాలమ్మా. ఉమ్. అప్పుడు భగవాన్ ఈ విధంగా చెప్తున్నారమ్మా. అవును, వ్యక్తి స్వేచ్ఛ అంటే స్వప్రయత్నము అనేది పరిమితమైన దృష్టికి, సంకల్పానికి ద్యోతకమయ్యే వర్తమానమే. ఉమ్. గతములోని తన కార్యకలాపము ఒక నియతికి లేదా నిబంధనావళికి లోబడి ఉన్నట్లు వ్యక్తి గమనించగలడు. తన స్వేచ్ఛ అట్టి నియతిలో ఒక భాగమేనని జీవుడు గమనిస్తాడు. ఈశ్వరుని సర్వశక్తిమత్వము, సర్వజ్ఞత్వము తన స్వేచ్ఛ రూపములో పనిచేసినట్లు జీవుడు అప్పుడు భావిస్తాడు. ఈ కారణంగానే వ్యక్తి యొక్క అంటే అహంభావం కలిగిన జీవుడు తనకు ఏ విధంగా తోస్తే అలా చెయ్యాలి అన్న నిర్ణయానికి వస్తాడు. ప్రకృతి ధర్మాలు ఈశ్వర సంకల్పానికి అంటే ఈశ్వరుని చిత్తానికి వ్యక్త రూపాలు అలా శాశ్వతంగా ఏర్పరచబడ్డాయి. ఇది జవాబమ్మా. ఇది కరెక్ట్ గా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను తల్లి. నీకు ఏమర్థమైందో చెప్పు. ఏదైనా భగవాన్ భగవాన్ ఇచ్చ నాలో భగవాన్ సంకల్పం నాలో ప్రేరేపితం అయితేనే నేను చేస్తాను అనేది మాత్రమే అర్థమవుతుందమ్మా. కానీ ఇంకా వేరేది ఏది అర్థం కాలేదమ్మా ఇక్కడ. ఎవరికి అర్థమైందో చూద్దాం. మిగతా అందరు చదివిందే కదా. సో ఇప్పుడు ఎవరికి చదవబోయేదమ్మా ఇది. ముందు ఒకసారి రిపీట్ చేసుకున్నాము. అదే మరి. అప్పుడు డౌట్ పెట్టుకున్నాం తల్లి, అప్పుడు మిమ్మల్ని అడుగుదామని. కానీ అడగలేదు కదా. అడగలేదు తల్లి, అదే. ఇప్పుడు అడిగి క్షమించాను. ఎందుకు నేనెందుకు క్షమించేది? ఆచరణ పెట్టాల్సింది మీరు, మీకు అర్థం కావాల్సింది నాకు కాదు కదా. సరే, మిగతా వాళ్ళు ఎవరికి అర్థమైందో చెప్పమను. ఎవరికి ఏమర్థమైందో చెప్పండి. శ్రీమాతలు ఎవరైనా గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. మరి నాకు అర్థం అవ్వలేదమ్మా. శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. నాకు అర్థం అవ్వలేదమ్మా. పాదాభివందనాలమ్మా. అంటే అర్థం కాకుండా ఎన్ని వ్యర్థంగా చదువుతున్నారు. ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా చదవటమే తప్ప అది అర్థమైందా లేదా. ఎన్నిసార్లు చెప్పాను అర్థం కాకుండా చదవద్దు, అడగండి అడగండి అని. అడగరు, ఎందుకంటే అందరూ జ్ఞానులు. అడగటం ఎందుకు? అడిగితే ఏమన్నా అంటారేమో. ఏమిటి అనేది? మీకు అర్థం కావడానికి కదా ఇవన్నీ చదవటం. ఎందుకు? ఆచరణలో పెట్టడానికి. కానీ అడగరు, అదే వచ్చిన బాధ. అడగరు కాబట్టి ఎప్పుడు ఎక్కడున్నావు అంటే అక్కడే ఉన్నారు. ఇంకా బాహ్యం 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 సందేహాలు అడగడానికి కూడా
అదే పెద్ద అర్థం కానిది ఏంటంటే ఎందుకు ఇన్ని ఏమిటి ప్రేమ చెప్పింది కదా 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయినా మార్పులు రావటం లేదు. అడగాలి, అడిగి తెలుసుకుని ఆచరణలో పెడదామన్న తపన. మరి గురువు మీరు మీ పిల్లల్ని అంటలేదు, గురువు అంటున్నారు అని మీరు అనుకుంటే మరి మీకోసం జీవితం ఉంటుందా? ఎవరు జీవిత చివరి క్షణాల్లో ఉన్నారు? అసలు ఏదైనా సరే ఎలా భావిస్తారండి? ఒకసారి చదివేశారు, ఎన్నో రికార్డింగ్లు చేస్తున్నారు, అసలు అర్థమై చేస్తున్నారా? అక్కడ సందేహాలు లేవు, ఎక్కడ సందేహాలు ఉండవు. మీకు అది వచ్చిన బాధ. సందేహాలు నివారణ అవుతే తప్ప, అంటే సందేహం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధ కలిగినప్పుడు సందేహం వస్తుంది. ఉమ్. అంటే మీ ఉద్దేశాలు ఏంటంటే సందేహాలు లేవు కాబట్టి మీరు జ్ఞానులు. జ్ఞానత్వానికి చిహ్నం అంటే ఆచరణ. ఉమ్. ఆచరణ ఉందా లేదా ఎవరికి వాళ్ళకే తెలుసు కదా. ఉమ్. ఏ ఆచరణకి, అద్వైత ఆచరణకి ఎంతో బోధ, ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు అవసరం లేదు. ఇందాక చెప్పిందే కదా, లలిత సహస్రనామ అర్థాలు చెప్పినప్పుడు వచ్చింది కదా ఇది. ఉమ్. ఉన్నది పరబ్రహ్మమే. నీవేమనుకున్నావు? నేను నేను అంటున్నావు. అమ్మ. అక్కడ నేనుకి శక్తే ఆవిడ, ప్రకటాకృతి ప్రతిష్ఠ. ఉమ్. ప్రకటాకృతి ఆవిడే కదా, అంటే నీ ఆకృతి ఆవిడే, నీలో శక్తి ఆవిడే. ఆవిడ లేకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. అంటే అన్వయించుకోండి. ఇప్పుడు అర్థమైందా? అమ్మ. ఇంకా అర్థం కాలేదా? అర్థమైందమ్మా. ఇక్కడ సర్వశక్తిమత్వం, సర్వజ్ఞత్వం అంటే కొంచెం రెండు ఒకటే. రెండు ఒకటి. ఇక్కడ అదే మీరు, ఎందుకంటే ఆచరణ పెట్టారు కాబట్టి అమ్మా. సర్వజ్ఞత్వం, సర్వము తెలిసింది. అమ్మ. రెండో వర్డ్ ఏంటి? సర్వజ్ఞత్వం, సర్వజ్ఞత్వం మొదటిది. రెండోది సర్వశక్తిమత్వం. శక్తి ఎప్పుడండి? ఆచరణ పెట్టినప్పుడు శక్తి కావాలి. అమ్మా. ఆచరణ అమ్మా. లేదు కాబట్టి సర్వజ్ఞత్వం ఏమైంది? వేస్ట్ అయింది. ఉమ్. అండి, ఆచరణ శక్తి ఎప్పుడు ఉపయోగిస్తారు? తెలుసుకోవడానికి గట్టిగా వినే శక్తి ఉంటే చాలు, పెద్ద వేరే అక్కర్లా. ఆచరణ. కానీ శక్తి వినియోగం ఎప్పుడు జరుగుతుంది? ఆచరణ. అమ్మా. అంతే, సింపుల్ అది. అర్థమైందమ్మా. ఆచరణలో పెడితే సర్వజ్ఞత్వం ప్రతిష్ట ప్రకటాకృతి ఆకారంలో వ్యక్తం అవుతుంది ఆవిడ. అయితే ఎలా ఆకారంలో వ్యక్తం అవుతుంది? ఆకారం అంటారు కదా, ఆకార పుష్టి నైవేద్య నష్టి అని చెప్పలేదు. విగ్రహాలకి ఏమిటండి? ఏదో వాటికే చేస్తారు. అందుకని ఈ విగ్రహాలన్నీ సర్వజ్ఞత్వం ఉంది, సర్వశక్తిత్వం లేదు కాబట్టి నైవేద్య నష్టి అంటే బోధ వేస్ట్. ఎందుకంటే ఒక జీవుడికి నైవేద్యం ఏంటండి? బోధ. ఎప్పుడైతే వాడు ఆచరణలో పెట్టలేదో బోధ కాస్త చేయలేం. అర్థమైందా అందరికి? ఇప్పుడు అందరూ బుర్ర ఊపేస్తారు అనుకోండి. మళ్ళీ ఇలా ఊపినా, ఇన్ని చెప్పినా మళ్ళీ అలా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చదువుకుంటూ వెళ్ళిపోతారు, రికార్డింగ్లు చేసేసుకుంటారు. అంతే తప్ప అడగరు. ఒకటి చదువుతున్నాము, రికార్డింగ్ చేస్తున్నాము అంటే అసలు వింటున్నారు. ఎప్పుడన్నా డౌట్లు వస్తాయండి? అన్ని దొంగ భయాలే, అన్ని దొంగ భయాలే. మొదట్లో ఎప్పుడన్నా మీరు సందేహాలు అడిగితే కోపడ్డారా? ఎప్పుడు కోపడ్డారు? ఎవరో ఒకళ్ళు అడక్కపోతారా అని అంటారు. ఎవరి వాళ్ళే ఉండాలి, స్వార్థంగా ఉండాలి, నేను బాగుపడాలనేది ఉండాలి. తపనే తపస్సు. ఏది తపస్సు, ఏది తపనేది. సరే, ఎన్ని అవకాశాలు కోల్పోతారో. సామ భేద దాన దండోపాయాలని. దండోపాయం అంటే ఇక అద్వైతంలో ఏది లభించదు. అక్కడ వరకు తెచ్చుకునే వరకు మీరు
మీరే అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. సమయాలన్నిటినీ వృధా వృధా వృధా. బాహ్యానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అద్వైతానికి ఇవ్వటం లేదు. కాబట్టి ఎన్ని కోల్పోతారో మీకు అర్థం కావాలి. ఎన్ని అవకాశాలు కోల్పోతారు. ఒక్కొక్కటి మీ నుంచి దూరం అవుతూ ఉంటుంది. అయితే ఒకటి అనుకుంటున్నారేమో, మీరు ఇప్పటికే ఎన్ని కోల్పోయారో మీకు తెలియటం లేదు. ఎందుకు తెలీదు? అన్ని గుర్తించిన వాళ్ళే. ఏం కోల్పోయారో లిస్టు చెప్పమంటే కూడా చెప్తారు ఇప్పుడు మీరు. కానీ లిస్టు చెప్పడమా ముఖ్యం? ఓకే, అయిపోయిందా? ఇంకెవరికైనా సందేహం ఉందా?